ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు స్వస్థత మరియు తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ మరి వెళ్తూ ఉన్నాడు. వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కనికరించాడు, వారిని ముట్టాడు, వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రతి విధమైన వ్యాధి, రోగము ఏం చేయబడిందంట? స్వస్థపరచబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి కూడా మరి తన శిష్యులకు చెప్పడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత నేను పాపుల చేతికి నేను అప్పగించబడతాను, వారు నన్ను శిలువకు వేస్తారు, నేను చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు నేను మృత్యుంజయుడిగా నేను తిరిగి లేవబోతా ఉన్నాను. నేను వెళ్ళడం వలన మీకు మంచిది, ఎందుకంటే నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత నేను మీకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను. తండ్రి వలన వాగ్దానాన్ని మీరు పొందుకునేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ సమయంలో మనం చూస్తాం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని మీరు పొందుకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకై మీరు ఏం చేయాలి? మీరు కనిపెట్టి మీరు ప్రార్థన మీరు చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను మీకు నీళ్లతో బాప్తిసము ఇచ్చి ఉన్నాడు. ఇక కొద్ది రోజుల్లోగా మీరు పరిశుద్ధాత్మలో మీరేం పొందుకుంటారు? బాప్తిస్మాన్ని మీరు పొందుకుంటారు. ఆ బాప్తిస్మం కొరకు అనగా ఏ బాప్తిస్మం కొరకు అంట? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు మీరు కనిపెట్టుడి. మీరు ఏం చేయాలి? కనిపెట్టుడి అనగా కనిపెట్టి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు ప్రార్థన చేయాలి కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంట? అపోస్తల కార్యము 1:8 మనం చూస్తూ ఉన్నాం. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు మీరు ఏమి పొందుకుంటారని చెప్తున్నాడు యేసయ్య? శక్తిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ధైర్యాన్ని మీరు పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నప్పుడు మీలో ఉన్న పిరికితనం అనేది వెళ్ళిపోతుంది. మీలో ఏం కలుగుతుందంటే మీకు ధైర్యము గల ఆత్మను నేను ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. ఏమి వెళ్ళిపోతుందంట? పిరికితనం వెళ్ళిపోతుంది. మరి ఏమొస్తుందంట? ధైర్యము వస్తుంది. హల్లెలూయా. కదా, పిరికితనాన్ని
తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే మనము పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నీటిలో బాప్తిస్మం పొందిన వాళ్ళుగా ఉన్నారు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, మీరు నీటిలో బాప్తిస్మం పొందడమే కాదు, మీరు పరిశుద్ధాత్మలో మీరేం చేయాలి, బాప్తిస్మము మీరు పొందాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది దేవుని యొక్క చిత్తం. దానిని బట్టి 120 మంది మేడగది మీద ఏం చేస్తున్నారంట, పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారంట, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 120 మంది మరి పురుషులు స్త్రీలు యేసు ప్రభు శిష్యులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధ ఆత్మ కొరకు. దేవుడు తండ్రి యొక్క వాగ్దానం కోసం ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజుల హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో పెంతెకోస్తు అను పండుగ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? పెంతెకోస్తు అను పండుగ వచ్చింది. ఆ దినాన ఏం జరిగిందంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే, పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. ఏం నిండిందంట? వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై? అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నప్పుడు వారికి ఏమనుగ్రహించబడిందంట? వాక్శక్తి అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది చెప్పండి? వాక్శక్తి అనుగ్రహించినప్పుడు మరి అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలతో మాట్లాడారట? అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలు అంటే అర్థం ఏంటి? తెలియని భాషలు. అన్య భాషలు అంటే తెలిసిన భాషలా, తెలియని భాషలా? తెలియని భాషలు. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారికి తెలియని భాషలు వారు మాట్లాడుతూ మరి ఉన్నారు. హల్లెలూయా. ఆ తెలియని భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పెంతెకోస్తు పండుగ దినమున ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు, మరి ఆయా దేశాల నుంచి వచ్చిన వారు అన్య భాషలతో మాట్లాడడం చూచినప్పుడు వారంటా ఉన్నారు, వీరు మా భాషతో మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఏ భాషతో మాట్లాడుతున్నారు? వీరు మా భాషతో మాట్లాడుతున్నారని మరి అక్కడ వారు చెప్పుకుంటూ మరి ఉన్నారు. హల్లెలూయా. చూస్తాం చూడండి 11వ వచనంలో, క్రేతీయులు అరేబియులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.
అందరు విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు? వీరు మా భాషతో మాట్లాడుతూ ఉన్నారే, ఇదేంటి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి వీరిలో అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఇతర దేశపు భాషలతో మాట్లాడారు. అదే సమయంలో వారు దేవదూతల భాషలతో కూడా వాళ్ళు మాట్లాడారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్ని రకాల భాషలతో మాట్లాడారంట? అన్య భాషలు అనగా ఇతర దేశస్థుల యొక్క భాషలు, తెలియని భాషలతో వాళ్ళు ఏం చేశారో వారు మాట్లాడారు. హల్లెలూయా. తర్వాత వారు ఏ భాషలతో మాట్లాడుతున్నారంటే వారు దేవదూతల భాషతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ యొక్క అన్యదేశపు మరి భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని భాషలు ఏం చేశారంట, వాళ్లకు అర్థమయ్యాయి. అయితే కొందరు మాట్లాడే భాషలు వాళ్ళకి ఏం కాలేదంట, వాళ్లకు అర్థమో కాలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. దేనితో నిండి ఉన్నారని? క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే వాళ్లకు అక్కడ ఉన్న పరిస్థితి ఏం కావడం లేదు, వాళ్లకు అర్థం కావడం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకమును గురించిన వారికి ఏం కావడం లేదంట, వారికి అర్థం కావడం లేదు. కాబట్టి వారు ఆ విధముగా అనుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నారు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ భాష ఏ భాష అంటే ఇది? ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాష మనుషుడు ఎవడును కూడా ఏం చేయడంట, గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. హల్లెలూయా. హల్లెలూయా. కదా, ఈ భాష ఏ భాష అంటే చెప్పండి? దేవుని భాష, దేవదూతల భాష. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమి పొందుకుంటారంట? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. వాక్శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. వాక్శక్తిని పొందుకున్నప్పుడు వారు ఏం చేస్తారంట?
ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో దేవుని స్తుతించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అన్య భాషలతో వారు మాట్లాడేవారుగా మరి ఉంటున్నారు. పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకుని ఉన్నాము అనడానికి కారణం ఏమంటే అన్య భాషలు పరిశుద్ధాత్మకు సూచనగా ఏముందంటే అన్య భాషలను మాట్లాడటము పరిశుద్ధాత్మకు సూచనగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు హల్లెలూయా ఏమి జరుగుతుందంటే అన్య భాషలతో మాట్లాడతారు. అన్య భాషలతో మాట్లాడేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ఈ అన్య భాషలు దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఆశ కలిగిన ప్రతి ప్రాణానికి దేవుడు అన్య భాషలు మాట్లాడే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అడగాలి ప్రభువును. ఏమడగాలంటే ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలయ్యా, అన్య భాషలతో మాట్లాడే కృప నాకు కావాలి ప్రభువా అని చెప్పి ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రతి ప్రాణానికి దేవుడు ఇస్తాడు. ఆశ లేని వాళ్ళకి ఆయన ఏమి ఇవ్వలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థము కాలేని కొంతమంది ఏమనుకుంటారంటే దీనిని అపహాస్యము చేసేవాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నారట? అపహాస్యము చేసేవాళ్ళుగా ఉంటున్నారు. ఈ యొక్క అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమి జరిగేదిగా ఉందంటే ఆ యొక్క దేవుని యొక్క శక్తిని తట్టుకోలేని వారు హల్లెలూయా బలముగా దేవుని యొక్క అభిషేకం వారికి మీదకి వచ్చినప్పుడు కొంతమంది పడిపోయేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క అన్య భాషల గురించి పరిశుద్ధాత్మ గురించి అభిషేకము గురించి అనుభవం లేని వాళ్ళు దేవుడు పడగొట్టేవాడు కాదు, దేవుడు పైకి లేవనెత్తేవాడు. కొంతమంది అజ్ఞానంతో మాట్లాడే మాటలు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ తాకిడిని తట్టుకోలేక పడిపోయేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. కొంతమంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు మరి వారు కొంతమంది జంప్ చేసేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. కొంతమంది గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళుగా మరి ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభూతి అనేది మరి ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కొందరి మీద బలమైన గాలులు వీచినట్లుగా మరి వీయడం వలన మరి వారు కింద పడిపోయే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. కొంతమందికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా మరి ఉంటుంది. ఎలాగుంటుందంట? కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఉంటుంది. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు రకరకాల అనుభవాలు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభవము మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది జంపింగ్ చేసేవాళ్ళుగా మరి ఉంటారు. ఇది ప్రారంభము. ఇదేం చెప్పండి? ఇది ఏంటంటే ఇది ప్రారంభం. అప్పుడే పరిశుద్ధాత్మలో వాళ్ళు జన్మించిన వాళ్ళుగా ఉంటున్న సంగతి. హల్లెలూయా. అయితే ఎప్పుడు కూడా మరి ఆ విధంగా ఉండడం జరగదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఎప్పుడు జంపింగ్ చేసుకుంటా ఉంటాడని లేదు. అయితే ఈ పరిశుద్ధాత్మలో ఎప్పుడు ఒక మెచ్యూరిటీని కలిగిన వాళ్ళుగా ఉంటారో వారు మరి ఆ విధంగా మాటికి ఎగిరే వాళ్ళుగా వాళ్ళు ఉండరు.
నేను కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు ఇంత పైకి ఎగిరిన వాడుగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. కిందికి పడిపోయి మరి తాకిని తట్టుకోలేక ఏడ్చిన వాడుగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎగురుతా ఉన్నానా? ఇప్పుడు ఎగరడం లేదు. ఇప్పుడు కింద పడి పొరలాడుతున్నానా? పొరలాడడమో లేదు. ఎందుకంటే ప్రవక్తల స్వాధీనంలో ఉండును అన్నట్లుగా మరి ఆ స్వాధీనంలో ఉండడానికి దేవుడు తన కృపను చూపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించిన ఒక సంగతిని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దేనికి క్షమాపణ లేదు చెప్పండి? ఆత్మకు అనగా పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32వ వచనం, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. ఎవరికి పాప క్షమాపణ లేదంటే పరిశుద్ధాత్మను దూషించిన వారికి, హల్లెలూయా, విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసింది ఏమంటే, మన జీవితంలో తెలుసో తెలియకో ఇంతవరకు ఏం చేసి ఉండొచ్చు? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిండవచ్చు, దూషణ చేసి ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయడం ఏమంటే, తెలిసి తెలియక నువ్వు చేసిన దానికి క్షమాపణ ఉందేమో. అయితే తెలిసి నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు మాట్లాడితే నీకేమి లేదు, నీకు క్షమాపణ లేదు. హల్లెలూయా. దీనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేది ఏమంటే, నువ్వు తెలియక చేసేది కనుక నువ్వు కనికరించబడతా ఉన్నావు. ఇక మీదట తెలుసు కాబట్టి నీవు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే నీకేమి లేదు, నీకు క్షమాపణ నీకు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయినప్పుడు దేవుడు పడగొట్టేవాడు అని చెప్పేసి, పడగొట్టేవాడు కాదు లేవనెత్తేవాడు అని చెప్పేసి కొంతమంది తెలిసి తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు. నా దేవుడు ఆయన పాపపు స్థితిలో పడిపోయిన వారిని ఆయన పైకి లేవనెత్తేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పాపపు ఊబిలో ఉంటున్న వారిని పైకి లేవనెత్తేవాడుగా నా దేవుడు ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కదా, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కిందికి పడిపోయిన దానిని బట్టి దేవుడు పడగొట్టేవాడు కాదు, ఆయన లేవనెత్తేవాడిని విమర్శించేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. దేవుడు వారిని క్షమించునుగాక. దేవుడు వారిని క్షమించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొంతమంది పడిపోయి దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు ఏమైపోతారో వారు కూడా పడిపోయే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఎందుకు వారు పడిపోయే వాళ్ళుగా ఉంటున్నారంటే, దురాత్మ శక్తి నుంచి విడుదల ఇవ్వడానికి దేవుడు మరి వారిని పడగొట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఆ యొక్క శక్తిని తట్టుకోలేక దురాత్మ శక్తులు పీడించబడిన వాళ్ళు కూడా ఏమైపోతారు, పడిపోయే వాళ్ళుగా ఉంటారు. దేవుడు వారికి విడుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కదా, అందరూ పడిపోయారని చెప్పేసి అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్పడానికి లేదు. అయితే దురాత్మల చేత పడిపోయిన వాళ్ళను మనం గుర్తించాలి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారిని గుర్తించాలి. ఏ విధముగా గుర్తించాలంటే ఇక్కడ చూస్తున్నాం 32వ వచనం, 33వ వచనం. చెట్లు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన ఏం చేయబడుతుంది? తెలియబడును. ఏం తెలియబడుతుంది? అది మంచిదా చెడ్డదా? హల్లెలూయా. పడిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి పడిపోయినప్పుడు మనకు తెలుస్తుంది ఇది పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే దురాత్మ ద్వారా పీడించబడుతున్న వాళ్ళు పడిపోయి నా వారుగా ఉంటున్నారనేది మనం గ్రహించడానికి దేవుడు జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి పరిశుద్ధాత్మ విషయములో ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడమ్మా? దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు మందసం ముందు దావీదు ఏం చేశాడంట? నాట్యమాడాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఏం చేశాడంట? నాట్యమాడాడు. తన్ను తాను మరచిపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో కిటికీలో నుంచి ఎవరు చూశారంట? దావీదు భార్య అయినా మీకాలు ఏం చేసింది? కిటికీలో నుంచి చూసి తన యొక్క హృదయములో దావీదును హీనపరుచుకునిందని చూస్తూ ఉన్నాం. ఈయన ఇంత పెద్ద రాజు, ఇంత పెద్ద చక్రవర్తి, ఇట్లాంటి వాడు దేవుని మందసం ముందు ఇట్లా పిచ్చోడు మాదిరి నాట్యమాడమా అని హృదయంలో హీనపరుచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? మీకాలు యొక్క గర్భాన్ని మూసివేసినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తి యొక్క జీవితంలో వారు నాట్యమాడుతూ ఉండొచ్చు. హల్లెలూయా. అయితే నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో వారిని గురించి ఏం చేయకూడదంట? హీనపరుచుకోకూడదు, అపహాస్యము చేయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే చెప్పాడు, ఎవరైనా విరోధంగా మీలో మాట్లాడతారేమో, దూషిస్తారేమో, జాగ్రత్తగా మీరు ఉండండి. మనుష్య కుమారుడిగా ఉంటున్న నాకు విరోధంగా మాట్లాడిన మీకు క్షమాపణ మీకు ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతున్న మీకు ఈ యుగమందును రాబో యుగమందును మీకేం లేదు, పాప క్షమాపణ లేదు అని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ప్రభు యొక్క చిత్తం ఏమంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అన్య భాషలతో మాట్లాడేవాళ్ళుగా మరి ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పెంతెకోస్తు పండుగ దినమున 125 మందికి మీదికి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. అగ్ని జ్వాలలాంటివిగా విభజించబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు ఏం చేయబడ్డారంట? వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఆ వ్యక్తులలో, ఆ 11 ఒకడై ఉంటున్న పేతురు పైకి లేచాడు. ఎట్లాంటి పేతురు అంటే పేతురు పిరికివాడైన పేతురు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురు, 3 సార్లు బొంకిన పేతురు. హల్లెలూయా. ఆ పిరికివాడైన పేతురు పరిశుద్ధాత్మ అభిషేకించబడిన తర్వాత ధైర్యంగా లేచి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ఇక ధైర్యం? పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రారంభించాడు. యేసు ప్రభు అంటున్నాడు కదా,
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు యెరూషలేములోను, యూదాలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు ఎట్లుంటారు? సాక్షులుగా ఉంటారు, కానీ పిరికి పందలుగా మీరు ఉండరు అంటా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవించేదేమంటే, ఇంతవరకు ప్రభును గురించి సాక్ష్యము చెప్పడానికి, సువార్తలు చెప్పడానికి సిగ్గుపడుతున్నావేమో. నిన్ను, నీ జీవితాన్ని ప్రభు ఏ విధంగా మార్చాడు, ప్రభు యొక్క కార్యాలు చెప్పడానికి సిగ్గుపడుతున్నావేమో. అయితే ఈరోజు నీవు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించబడడం వలన, హల్లెలూయా, మీ జీవితంలో సువార్తను గూర్చిన సిగ్గు మీలో ఉండదు. ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పే విషయంలో సిగ్గు ఉండదు. దేవుడు మిమ్మల్ని, మీ జీవితాలు ఏ విధంగా మార్చాడో దాని గురించి సిగ్గుపడే విధముగా మీరు ఉండరు. కానీ ఏ విధంగా ఉంటారంట? ధైర్యముతో మీరు ఉంటారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడను నేను కాను. హల్లెలూయా. నా డిగ్నిటీ పనికిరాదు, నా స్టేటస్ పనికిరాదు. హల్లెలూయా. నా స్టేటస్ను చూసుకొని నేను సిగ్గుపడను, నా యొక్క ఆస్తంతులు చూసుకొని నేను సిగ్గుపడను, నా పేరు ప్రతిష్టలు చూసుకొని నేను సిగ్గుపడను, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు సాక్షిగా ఉంటారు. ఎక్కడ ఉంటారంట? యెరూషలేములో సాక్షిగా ఉంటారు, యూదాయలో సాక్షిగా ఉంటారు, సమరయలో సాక్షిగా ఉంటారు, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు, యెరూషలేములోనుగా ఇంటిలో సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. యూదాయనుగా సంఘములో సాక్షులుగా ఉంటారు, సమరయులుగా అన్యజనుల మధ్యలో వచ్చి ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క వెలుగును ప్రకాశింపజేసి సాక్షిగా ఉండేవాళ్ళుగా ఉంటారు. భూదిగంతంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు సాక్షిగా నీవు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని అభిషేకించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు దేవుడు అపోస్తలులను అభిషేకించాడు, ఆ మేడగది మీద ఉంటున్న 120 మందిని అభిషేకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడై మరి ముందుకు వెళుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములు చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. కదా, అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ విడిపించుచు స్వస్థపరచుచు ఆయన ఏం చేశాడంట? సంచరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఏమి పొందుకున్నారంటమ్మా? పరిశుద్ధాత్మతో, హల్లెలూయా, శక్తితో అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు కదా. దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి తోడై ఉన్నాడు. దానిని బట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? మేలు చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఆయన ఎటువంటి దేవుడు? మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? ఆయన మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన మంచివాడు,
ఆయన మంచినే చేయువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము కూడా మంచివాళ్ళుగా ఉండాలంటే, మనము కూడా మేలులు చేసేవాళ్ళుగా మనం ఉండాలంటే, మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు వలె మనం కూడా ఏమి పొందుకున్న వాళ్ళుగా ఉండాలి? పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించబడిన వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడిన భాషను మనం చూస్తాం. యేసు ప్రభువారు యాయూరు కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్నదానితో అంటున్నాడు, తలు తాకుమి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? తలు తాకుమి అంటే చిన్నదానా లేచి నడువు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అన్య భాష. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పరిశుద్ధాత్మతో నిండిన వాడై మేలు చేయొచ్చు. హల్లెలూయా. మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? కీడు చేయాలా, మేలు చేయాలా? పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించబడిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో ఎటువంటి మనస్సు ఉంటుందంటే, మేలు చేసే మనస్సు ఉంటుంది, కానీ కీడు చేసే మనస్సు నీకు ఉండదు. సహించుకునే మనస్సు ఉంటుంది, భరించే మనస్సు నీకు ఉంటుంది. హల్లెలూయా. ప్రేమించే మనస్సు నీకుంటుంది, క్షమించే మనస్సు నీకుంటుంది. అది దేనిలో ఉందంటే, నీవు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మనస్సును నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇంతవరకు క్షమించలేని మనస్సు కలిగి కఠినంగా ఉన్నావేమో, అయితే పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి మనస్సుని ఇస్తాడంట? క్షమించే మనస్సుని ఇస్తాడు, ప్రేమించే మనస్సును దేవుడు ఇస్తాడు, ఆదరించే మనస్సును దేవుడు ఇస్తాడు, బలపరిచే మనస్సును దేవుడు అనుగ్రహించి ఆయన నడిపించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. 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 చాలామంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎంత ప్రకటించినా, ఎంత గొప్పగా సువార్త చెప్పినా వారి జీవితాల్లో పరిశుద్ధ అభిషేకం ఉండదు. కాబట్టి వారిలో ఏముండదంటే, ప్రేమించే మనసు ఉండదు, క్షమించే మనసు వారిలో కనపడదు, కఠినమైన మనసు కనిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా వారిలో ఏమి కనిపిస్తుందంటే, వారిలో దేవునికి అయిష్టకరమైన జీవితం కనిపిస్తుంది. హల్లెలూయా. కదా, మరి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు అనర్గళంగా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, హల్లెలూయా, వాళ్ళలో ప్రేమించే మనసు ఉండదు, వాళ్ళలో క్షమించే మనసు వారిలో ఉండదు, కఠినమైన మనస్సే మరి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేయబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకించబడాలి. కదా, మత్తయి సువార్తలో మనం చూస్తుంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 20వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినమందు, హల్లెలూయా, యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు కదా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. ఎవరితో చెప్తాడంట దేవుడు? ఎవరితో చెప్తాడంట? చూస్తుంటున్నా అంటారంట కొందరు, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములో అనేకమైన అద్భుతం చేయలేదా
అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. ఎవరు చేసేది అద్భుత కార్యాలు? ఎవరు చేసేది స్వస్థత కార్యాలు? ఎవరు దయ్యం నుంచి విడిపించేవారు? హల్లెలూయా కదా. దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో అద్భుతం జరుగుతాయి. అటువంటి వారి విషయంలో యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, అక్రమం చేయవారులారా మీరెవరు నాకు తెలియదు పో అంటాడు. ప్రజల హల్లెలూయా. ఎవరి విషయంలో అంట? సేవకుల విషయంలో. ప్రభువు అంటాడు, నా నామాన్ని ఉపయోగించావు కాబట్టి నేనేం చేశాను? నా నామహిమార్థమై నేను గొప్ప కార్యాలు చేశాను. అది నీ శక్తి కాదు, నీ బలము కాదు. ఓ సేవకుడా, నీ శక్తి కాదు, నీ బలము కాదు. నీవేమనుకుంటున్నావు? నేను అద్భుతాలు చేశాను, నేను స్వస్థతలు చేశాను, నేను దయ్యాలు విడిపించానని అనుకుంటున్నావేమో, అలా గర్వపడుతున్నావేమో. నా నామాన్ని ఉపయోగించడం వలన ఏం జరుగుతూ ఉంది? స్వస్థతలు జరుగుతున్నాయి. నా నామాన్ని ఉపయోగించడం వల్ల ఏం జరుగుతూ ఉంది? దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నా నామాన్ని ఉపయోగిస్తున్నా కాబట్టి అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావాన్ని, మనస్తత్వాన్ని కలిగిన వారుగా మరి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా కదా. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారి జీవితాల్లో ఏమైపోతుందంటే, అర్థం లోకం పని చేస్తుంటుంది, అర్థం దేవుడు పని చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది? అర్థం లోకము, అర్థం దేవుడు. అట్లయితే అట్లా కానీలే, ఇట్లయితే ఇట్లా కానీలే అని చెప్పేసి జీవించేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరు పొందుకోవాలంట? పాస్టర్ గారు ఒకటే పొందుకోవాలా? కాదు కాదు కాదు. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. నీటిలో బాప్తిసముని పొందుకోవడం కాదు. నువ్వు దేనిలో బాప్తిసం పొందుకోవాలమ్మా? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఊరికే వేరే వాళ్ళు లేకుంటే నేను ఊరబా కూరలా సిఖ థర బాబా బాబా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే మీరు కూడా నన్ను అనుసరించి మాట్లాడడం కాదు. హల్లెలూయా. దేవుడు నాకు ఈ భాషలు ఇచ్చాడు. అయితే మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అన్న భాషలతో మాట్లాడాలి అన్న ఆశ కలిగినప్పుడు దేవుడు నేను మాట్లాడే భాషను మీకు ఇవ్వచ్చు. దేవుడు ఇంకొక రకంగా మాట్లాడే కృపను దేవుడు ఆయన అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ఈ కాలం ఏ కాలం అంటే ఇది ఏ కాలం? ఇది పరిశుద్ధాత్మ కాలం. ఇది పాత నిబంధనలో తండ్రి అయిన కాలం. తండ్రి యొక్క కాలం ఏది? పాత నిబంధన కాలంలో తండ్రి యొక్క కాలం 33.5 సంవత్సరాలు కుమారుని యొక్క కాలం. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ కాలం. అందుకనే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మూలకంగా యేసు ప్రభుకు ప్రార్థన చేయాలి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. అలాగని పరిశుద్ధాత్మను ప్రార్థన చేయాలంటే తండ్రిది వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మలు వేరా అంటే కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏమైంటున్నారంట? వారు ఏకమై మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో ఏది ఏమున్నా ఏమి లేకపోయినా మనకేం కావాలంట? ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ప్రభువా నీ అభిషేకము నాకు కావాలి. హల్లెలూయా. అభిషేకం లేదా మీ అందరికీ? దేవుని వాక్యంలో ఏముందంటే
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని చెప్పేసి అక్కడ ఉంది. హల్లెలూయా. మీరందరూ నీటిలో బాప్తిజం పొందినప్పుడు మీకు ఏ వరము అనుగ్రహించబడిందంట? ఏ వరం అనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది. ప్రైజ్ లార్డ్. వరం అంటే ఏంటి? గిఫ్ట్. ఏం చెప్పండి? గిఫ్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిఫ్ట్ తీసుకొని బీరువాలో పెట్టుకుంటే నీకు ఉపయోగంగా ఉంటుందా? గిఫ్ట్ తీసుకుని ఉపయోగించుకుంటే నీకు ఉపయోగంగా ఉంటుందా? ఏం చేస్తే ఉపయోగం ఉంటుంది? ఒక సెల్ ఫోన్ మీకు గిఫ్ట్గా ఇచ్చారమ్మా. హల్లెలూయా. ఒక సెల్ ఫోన్ ఏం చేశారు? మీకు గిఫ్ట్గా అనుగ్రహించబడింది సెల్ ఫోను. ఇప్పుడు తీసుకుని పోయి నీవు బీరువాలో పెడతావా? బీరువాలో పెడతారా ఎవరన్నా సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తే? మాలవిక, జాను, అమ్మా, ఉషా, ఏ రాజన్న బీరువాలో పెడతారా? బా ఎంత బాగుంది గిఫ్ట్ అని చెప్పేసి ఏం చేస్తారు? ఫస్ట్ సెల్ పాయింట్కి వెళ్తారా? వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ సిమ్ తీసుకుంటారా? సిమ్ తీసుకొని వేసుకొని ఏం చేస్తారు? అది యాక్టివేషన్ అవుతుందా? యాక్టివేషన్ అయినాక ఏమైపోతుంది? హలో అంటే కళ్యాణంలో ఒకరే మాట్లాడతారా? చాపిరోళ్ళు ఒకరే మాట్లాడతారా? హల్లెలూయా. అనంతపురంలో ఒకరే మాట్లాడతారా? వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా హలో అంటే ఏం చేస్తారు? వాడు హలో అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు అందరికీ కూడా ఇచ్చాడు. అందరూ అనేది ఏమంటే, నీ పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే నీవు వరము పొందుకున్నావయ్యా, నీవు వరము పొందుకున్నావంటే వరము పొందుకున్నావు. అయితే ఆ వరాన్ని నీవు ఆపరేట్ చేస్తూ ఉన్నావా? ఆ వరాన్ని నీవు ఉపయోగిస్తూ ఉన్నావా? నీవు ఉపయోగించినప్పుడే, అది యాక్టివేట్ అయినప్పుడే ఏం జరుగుతుంది? దాని వలన నీవు కార్యాలు నీవు చూసే వ్యక్తిగా ఉంటా ఉన్నావు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ వరమును దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఏం చేయాలంటే యాక్టివేషన్ కోసము ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 120 మంది ఏం చేశారంట? కనిపెట్టి ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ వరం ఏమైపోయిందంట? ఆ వరముతో ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడారు. అభిషేకించబడినప్పుడు యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయినప్పుడు ఏం చేయబడ్డారు? అన్య భాషలతో మాట్లాడడానికి ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు నీవు పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి అంటే, నా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తిగా నా యేసయ్య ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఏం చేస్తున్నాడంట? మేలులు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, దయ్యముల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దురాత్మల నుంచి విడుదల కలుగుతూ ఉంది అక్కడ ఉంటున్న వారికి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెందుకు పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే, ఎందుకు నింపబడాలి? నీవు కూడా ప్రార్థన చేస్తే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? స్వస్థత కలగాలి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒకటే ప్రార్థన చేస్తే స్వస్థత కలగాలా? అంటే పాస్టర్ గారు స్పెషలా? కాదు కదా. హల్లెలూయా. ప్రభు దృష్టిలో అందరూ కూడా స్పెషలే. యేసు రక్తంలో కడగబడిన నీవు నేను మనమందరూ కూడా ఎవరు చెప్పండి? మనమందరూ కూడా స్పెషలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి చెప్పండి? హలో, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలి. అన్య భాషలతో మాట్లాడే కృపను నాకు దయచేయి ప్రభు అనాలి. మీరు అన్య భాషలు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కరెంటు షాక్ కొట్టినట్లయితుంది. మీరు భయపడే అవసరం లేదు. అది పరిశుద్ధాత్మ తాకిడని గుర్తించాలి. బలమైన గాలులాగా మీ మీద వస్తుంది. మీరు పడిపోయే సందర్భాలు మరి ఉంటాయి. అయితే గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది. మీలో కలవరము ఉండదు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తే యేసు నామములో స్వస్థత కలుగునుగాక అంటే ఏమైపోతుంది? ఉషా ప్రార్థన చేస్తే కూడా హీలింగ్, జాను ప్రార్థన చేస్తే హీలింగ్, మాలవిక ప్రార్థన చేస్తే హీలింగ్, హల్లెలూయా. జెసికా ప్రార్థన చేస్తే హీలింగ్, హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న వారు ఎవరో ప్రార్థన చేసినా కూడా ఏమంట? స్వస్థత. చిన్నపిల్లలు వీళ్ళు ప్రార్థన చేస్తే బాగా అవుతుందా? నో 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 నో. చిన్నపిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మతో అభిషేకించబడి వారి జీవితాల్లో స్వస్థత జరుగుతుంది. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఆది అపొస్తలుల కాలములో ఏ విధంగా సంఘము విస్తరించిందో ఈ అగాపే కలుని సంఘము మీ మూలకముగా విస్తరించును గాక. అద్భుత కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. పరిశుద్ధాత్మల గురించిన విమర్శిస్తుంటున్న వారికి మీరు బుద్ధి చెప్పుదురుగాక. పరిశుద్ధాత్ముడు అంటే ఏమనేది అందరికీ మీరు తెలియజేయుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైనా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడింటే, దూషించింటే దేవుడు వారిని క్షమించునుగాక. ఇక మీదట అటువంటి తప్పు చేయకుండా దేవుడు వారిని కాపాడునుగాక. హల్లెలూయా. ఈ యొక్క స్వస్థత తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రోజు నుంచి మీరు అభిషేకం పొందుకున్న మీరు మీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మీ మూలకంగా అనేకులకు ఆరోగ్యమును కలగజేయునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా. ఓ రబా బాబా 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 ఓ రేబిఖారాలా సిఖాతురా మా 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 మా. అందరూ కూడా రెండు చేతులపైకి ఎత్తండి. అందరూ లేచలు పడదాం. అందరూ లేచలు పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మేము బాప్తిసం తీసుకున్నామయ్యా. నీవు మాకు వరాన్ని ఇచ్చావని మేము నమ్ముతున్నాం. అయితే నీవు అనుగ్రహించిన వరం, ఆ పరిశుద్ధాత్మ వరమును ప్రభువా నాయనా మేము తండ్రి పొందుకున్నాము. కానీ ప్రభువా తండ్రి, ఆ వరములో ఏ విధంగా ముందుకు సాగాలో మాకు తెలియలేదు ప్రభువా. ఈరోజు మాకు తెలియజేసావయ్యా ప్రభువా. ఆ వరములో ఉన్న శక్తిని పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపు, నీ కృపావరణతో నింపయ్యా, నీ ఆత్మతో అభిషేకించమని ప్రభువుని అడగండి. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో అభిషేకించేవాడుగా ఉన్నాడు. దురాత్మల చేత పీడించబడుతుంటున్న వారికి దేవుడు విడుదలను అనుగ్రహించబోతా ఉన్నాడు. ఓ రబా కూతురి కారాలా సా బా 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 బా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిసీవ్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని విడుదల చేస్తుంటున్నారు. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్క రెండు చేతుల పైకెత్తండి. ప్రతి ఒక్క రెండు చేతుల పైకెత్తండి. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తండి. బైబిల్ కింద పెట్టండి. హల్లెలూయా. బైబిల్ మీ బ్యాగ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క రెండు చేతుల పైకెత్తండి. హల్లెలూయా. ఓ రబా బాబా. నోరు తెరవండి. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెప్పండి. ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రాజానికే స్తోత్రం, రాజాది రాజానికే స్తోత్రం, ప్రభువుల ప్రభువానికే స్తోత్రం అని చెప్పండి. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రీఖా బాబా 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 బా. దేవుని యొక్క బలమైన అభిషేకం హల్లెలూయా లార్డ్ ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చిన ఆ యొక్క బలమైన అభిషేకం యేసు నామములో బిడ్డల మీద విడుదల చేస్తుంటున్నాను. రిసీవ్ అనాయింటింగ్. హల్లెలూయా. కొంతమందికి దేవుడు అన్య భాషలు ఇస్తా ఉన్నాడు. అన్య భాషలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అన్య భాషలు అనుగ్రహిస్తుంటున్నాడు. అన్య భాషలతో మాట్లాడండి. హల్లెలూయా. నీకు తెలియని భాష ఏ విధంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అన్య భాషలు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. అన్య భాషలతో మాట్లాడండి. హల్లెలూయా. అన్య భాషలు ఇంకా మాట్లాడడానికి రాని వాళ్ళు యేసయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే
స్తోత్రమని దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీవు స్తుతిస్తుండగా దేవుని యొక్క బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం నీ మీద రాబోతా ఉంది. హల్లెలూయా. ఓ లేఖా తోరా బాబా బాబా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీలో ఒక దుఃఖము కలుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు పాప క్షమాపణను నీకు కలిగించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు పశ్చాత్తాపాన్ని నీలో కలిగించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నేను ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను చేయబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆయన నీ పిరికితనాన్ని తొలగించి వేసి నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం యేసు నామములో కలుగునుగాక, కలుగునుగాక. హల్లెలూయా. ఓ రబా బాబా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తుంటున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడితే మహిమ పడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ